బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము అనుసారంగా హఠయోగము అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, ఈ రెండిట్లో ఎవరికి ఏది శ్రేష్టము అనేది కూడా తెలుసుకుందాము. రెండిటికి గల వ్యత్యాసం ఏమిటో గ్రహిద్దాము. ఎందుకంటే ఇది చాలా లోతైన సబ్జెక్టు. కర్మయోగము యొక్క మహత్యము ఎందుకు గీత ద్వారా మనకందరికీ అందించారు. ఇక్కడ బాపూజీ కూడా కర్మయోగమే గొప్పది, గృహస్థంలో ఉంటూ కర్మయోగిగా కాండే అని మనకు కూడా తర్ఫీదిస్తూ ఉన్నారు. దీనిని అర్థం చేసుకుంటే చక్కగా మీ పురుషార్థానికి ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకటి అంతఃకరణ, రెండు బాహ్యకరణ. అంతఃకరణ అంటే లోపల మనసు, బుద్ధి, సంస్కారాల యొక్క వివరాలను తెలిపేది. శరీరంతో పాటు దీనికి ఉన్నటువంటి రిలేషన్ అనేది తెలుసుకోవాలి. మన జ్ఞాన మార్గంలో దీని యొక్క అర్థం ఏమిటి అనగా, ఆత్మ చైతన్యవంతమైనది, ఇదే ఒక ఊర్జ. జ్ఞాని ఆత్మలు దీని గురించి బాగా ఆలోచించండి. అంటే ఏదైతే మనం కాన్షియస్లో ఉంటూ ఉంటామో, అనగా చైతన్యంలో ఉంటూ ఉంటామో, దీని యొక్క స్రోత ఆత్మయే. ఆత్మ యొక్క పవరే ఎక్కడెక్కడికి ఏ విధంగా ప్రసారం అవుతుందో తెలుసుకోవాలి. అయితే ఇది మరలా అంతఃకరణ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, సంస్కారాలని మనం చెప్పాం. అహంకారం పైన కూడా మనం దీని గురించి ఆలోచించినట్లయితే మనము చాలా వీడియోల్లో అంతఃకృతం చెప్పుకున్నాం కూడా. బేహద్ ఆత్మలైతే వారి యొక్క ఊర్జ పైన అనేక లేయర్సు ఉన్న కారణం వల్ల ఆత్మ పవరు వీటన్నిటిని క్రాస్ చేసి బయటికి రావాల్సి వస్తుంది. ఇది కూడా అంతఃకరణ పైన ఆధారపడి ఉంటుంది. ఆత్మ యొక్క సాధన, ఆత్మ యొక్క శరీరం ద్వారా కర్మ చేస్తూ ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారం, అంతఃకరణ 5 కర్మేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. ఈ బాహ్యేంద్రియాలు అంటే బాహ్యకరణ అంటే కర్మేంద్రియాల ద్వారా స్థూల శరీరంతో ఇంద్రియాల ద్వారా పని చేయించటం. మనసు, బుద్ధి, అహంకారము కర్మేంద్రియాల ద్వారా పని చేయిస్తూ ఉంటుంది. అంతఃకరణ తయారీగా లేనంత వరకు కూడా బాహ్య కర్మేంద్రియాలు పని చేయవు. అంటే అంతఃకరణ బాగుంటేనే ఇంద్రియాల ద్వారా ఆత్మ పని చేయిస్తూ ఉంటుంది. మనసు లేకపోతే పని చేయలేరు. బుద్ధి సరైన నిర్ణయం లేకపోతే, హుషారుగా లేకపోతే కర్మేంద్రియాల ద్వారా కూడా ఆత్మైన పని చేయించలేదు. అనగా అంతఃకరణ ద్వారానే బాహ్య ఇంద్రియాలు పని చేస్తూనే ఉంటాయి, చేయిస్తూ ఉంటాయి. అదే శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి ఈ 3 అని. మనోవాక్ కర్మల ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతఃకరణము ఆత్మకు చాలా దగ్గరగా ఉండేవి. అంటే ఆత్మకి మనసు, బుద్ధి దగ్గరగా ఉంటూ ఉంటాయి. అయితే అంతఃకరణ బాహ్యకరణ ద్వారా అంటే కర్మేంద్రియాల ద్వారా మనసు, బుద్ధి నడిపిస్తూ ఉంటుంది. మన యోగ మార్గంలో ఏదైతే మనం ఫాలో అవుతూ ఉంటామో, యోగం చేస్తూ ఉంటామో, ఇది కూడా మనసుని, బుద్ధిని నిలిపే కదా చేసేది. అంతఃకరణతోటే చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దీన్ని తెలుసుకోకపోతే యోగం మీరు చేయలేరు. జ్ఞానము ఉంటే ఆటోమేటిక్గా యోగం కుదురుతూ ఉంటుంది. కొంతమంది తినేటువంటి వస్తువులపైన కంట్రోల్ చేయాలి అనుకుంటారు. కానీ ఇంద్రియాలను ఆపితే మనసు అవుతుందా? మనసులో ఆ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. అంతఃకరణ కూడా దీనికి తయారీగా ఉండాలి. బలవంతంగా ఆపేస్తే అది ఇంకో రూపంలో పెద్దగా అయ్యి బాహ్యంగా వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా విషయ వాసనలు, భోగ విలాసాలు కూడా కంట్రోల్ చేయాలి అని ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ ఉంటాం. కానీ లోపల
అంతరేంద్రియాల ద్వారా ఈ భోగ విలాసాలు ఎక్కువైపోతూనే ఉంటాయి. అంటే మనస్తోటి అనుభవిస్తూ ఉంటారు, బుద్ధి దాని మీదే ఉంటూ ఉంటుంది. అలాగా వాటి స్మృతులు, ఆ వికారాల యొక్క తత్వము అనేది మనసులో ఉంటూ ఉంటుంది. బుద్ధిలో విషయ వాసనలు నడుస్తూనే ఉంటూ ఉంటాయి. ఎదురుగా విషయ వస్తువులు లేవు, కానీ స్థూలంగా అనుభవించడం లేదు, కానీ మనసు బుద్ధితోటి ఆ యొక్క కార్యక్రమము జరుగుతూనే ఉంటుంది. అందుకనే అంతఃకరణయే చాలా ముఖ్యము అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంద్రియాలు భోగ విలాసం చేయకపోయినా మనసు దాని అందే సంలగ్నమయ్యి ఉంటూ ఉంటుంది. అదే కాన్షియస్లో ఉండిపోతూ ఉంటుంది. ఇది ఎంతవరకు ఆధ్యాత్మిక దీన్ని సమాప్తం చేయాలి అంటే ఆధ్యాత్మికంగా కొన్ని నియమాలను అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ భోగ విలాసాల లోపల అంతరింద్రియాల్లో కాన్షియస్ ఉంటే ఆధ్యాత్మికమే అంతమైపోతూ ఉంటుంది. కాబట్టి అంతఃకరణ గురించి తెలుసుకోవటం కూడా జ్ఞాని యోగి ఆత్మలకి చాలా అవసరము. జ్ఞాని అంతఃకరణ కంట్రోల్ చేయటం కోసమే పురుషార్థం చేస్తూ ఉంటారు. జ్ఞానంలో ఇది జ్ఞాని ఆత్మలందరికీ చాలా ఇంపార్టెన్స్. అందుకనే కర్మయోగిగా అవ్వండి అని బాపూజీ చెప్తూ ఉంటారు. ఆల్మైటీ అథారిటీ కర్మయోగి గురించే వివరంగా దీని మీదే ప్రెస్ చేసి చెప్తూ ఉంటారు. ఇక హఠయోగం కాదు మనది. హఠయోగం అనగా చాలాసేపు ఒకే ఆసనం పైన కూర్చోవటం, లేకపోతే అలాగే పీఠం వేసుకొని కూర్చోవటం. ఇలాంటి కార్యక్రమము యుగాంతరాలుగా ఎంతోమంది ఋషులు మునులు వేల సంవత్సరాలు హఠయోగం చేసి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి బాపూజీ మరి గీతలో కూడా కర్మయోగిగా కండి అని ఎందుకు చెప్పారు? ఇది గృహస్థికులకు కాదు, సాధారణమైన ఆత్మలకి అందరికీ కూడా చాలా ఉపయోగపడేది. ఇది శ్రేష్టమైనది అని. ఇది క్వాంటమ్ స్పీడ్ తోటి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనసు అనేది మరి డైనమిక్గా ఉంటూ ఉండాలి. అంతఃకరణ అంటేనే బాపూజీ జ్ఞానముకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇదే ఫండమెంటల్ అని అన్నారు. ఇది క్షణం క్షణం కూడా మనసు బుద్ధి పరివర్తనశీలమైనది అని చెప్పవచ్చు. అందుకని క్వాంటమ్ స్పీడ్ తోటి ఇది నడుస్తూ ఉంటుంది. ఈరోజు సైంటిస్టులు కూడా అర్థం కావటం లేదు, దీని గురించి ఆలోచించడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇది చాలా లోతైన టాపిక్కే, డిఫికల్ట్ కూడా. దీన్ని కేవలం సనాతన శాస్త్రంలోనే వివరించారు. దీన్ని అర్థం చేసుకోవటం కూడా అసంభవమే. బాపూజీ జ్ఞానం విన్న తర్వాత సనాతన శాస్త్రాల యొక్క అర్థం కూడా తెలుస్తూ ఉంటుంది. బాపూజీ అంతఃకరణ గురించి మరి ఈనాటి పురుషార్థానికి ధారణా పాయింట్స్ అంటూ ఏవైతే మనకు బాపూజీ చెప్తూ ఉన్నారో, ఆకారి బాపు చెప్పిస్తూ ఉన్నారు, స్వపరివర్తన అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. స్వపరివర్తన అనగా అంతఃకరణ పరివర్తన. అంతఃకరణ అంటే మనసు బుద్ధి సంస్కారాలు. వీటిని మార్చుకుంటే ఇంద్రియాలు బాహ్యకరణ ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అవి కూడా మారిపోతూ ఉంటూ ఉంటాయి. ఇది ధారణా పాయింట్స్ కూడా ప్రాక్టికల్గా అప్లికేషన్ అన్నమాట. ఇది బేహద్దు జ్ఞానంను తెలుసుకోనంత వరకు కూడా ఇవి ఏంటో అర్థం కావు. హఠయుగంలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిశోధన చేయటం చాలా అవసరము. ఇక్కడ మనము స్టార్టింగ్ పీరియడ్లోనే ఒక స్థానంలో ప్రశాంతంగా కూర్చొని సాధన అనేది ఫస్ట్ చేయాల్సిందే. తర్వాత కర్మయోగిగా కావాల్సినప్పుడు మనము ఈ యొక్క అభ్యాసము మరి రోజంతా కూర్చొని గంటలంతా కూర్చొని చేయలేము. అందుకనే తింటూ తిరుగుతూ కూర్చొని లెగుస్తూ మాట్లాడుతూ మరి గృహస్థ వ్యవహారంలో కార్యక్రమంలో చేస్తూ కూడా మనం యోగ విధానాన్ని ఫాలో చేయగలుగుతూ ఉంటాం. ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో గృహస్థికులు శారీరక నిర్వహణలో బిజీ అయిపోయి ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు కూర్చొనే చెయ్యాలి, కళ్ళు మూసుకొని ఒక స్థానంలోనే
కూర్చోవటానికి వాళ్ళకు టైము దొరకదు. గజిబిజి ఇన్ని గంటలు కూడా కూర్చోవటం సంభవం కాదు. ప్రొద్దున ఒక అర్ధగంట, సాయంకాలం ఒక అర్ధగంట, 2-3 గంటలు, మరి కొంచెం సమయాన్ని తీసి మనము యోగం చేస్తూ జ్ఞాన మార్గంలో కర్మయోగం అంటూ చేయాల్సింది. ప్రతి ఒక్క సెకండు జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని నడుస్తూ ఉండాలి. ప్రతి మూమెంటులో కూడా బుద్ధిలో జ్ఞానం ఉన్నప్పుడు అది పూర్తిగా కర్మయోగ్యంగా అవుతుంది. హఠయోగము అయితే కేవలం నోటితోటి మంత్ర జపం చేయటం, కూర్చోవటం సరిపోతుంది. అక్కడ మనసు బుద్ధి కాన్షియస్ స్టేజ్లో ఉండాలి అనేది అక్కడ అవసరం లేదు. అందుకనే ఇప్పుడు మీరు బాపూజీ జ్ఞానం వింటూ కర్మయోగం చేస్తూ అది మంచిది అని చెప్పటము. ఈ హఠయోగము కర్మ లాంటిదే, కానీ భోగి ఆత్మలకు కర్మయోగం యొక్క సిద్ధాంతము అర్థం చేసుకోవటం చేత కాదు. అందుకని మనసు పవిత్రంగా, బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే వీటిని మనం సాధించగలుగుతాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మరి ఇంకా డీప్లోకి వెళ్ళాలి అంటే మా ఛానల్లో, మా తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్గా బాపూజీ అప్లోడ్ చేయటం జరిగింది. ఇంకా రోజు ఈ యొక్క జ్ఞానం యోగము గురించి సంబంధించిన వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతూ ఉంటారు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.